డీటెయిల్స్ చూస్తే తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనుంది. 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో తేలిగ్గా బలపరీక్షను నెగ్గనుంది. వాస్తవానికి టీవీకే 108 చోట్ల గెలిచింది. 2 స్థానాల్లో విజయం సాధించిన విజయ్ తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయడంతో ఆ పార్టీకి ఇప్పుడు 107 మందే ఉన్నారు. తాజాగా ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందిన టీవీకే తిరుపత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి అసెంబ్లీలో జరిగే ఓటింగ్లో పాల్గొనరాదని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. దీంతో టీవీకే బలం 106కి తగ్గిపోయింది. కాంగ్రెస్ 5, ఉభయ కమ్యూనిస్టులు 4, వీసీకే 2, ఐయుఎంఎల్ 2, ఏఎంఎంకే 1 మద్దతుతో ప్రస్తుతం విజయ్ ప్రభుత్వానికి 120 మంది సభ్యుల బలముంది. 233 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 117 అంటే ప్రభుత్వానికి 3 సభ్యులు అధికంగా ఉన్నారు. ఇంకోవైపు సివి షణ్ముగం, ఎస్పీ వేలుమణి సారథ్యంలోని అన్నాడీఎంకే చీలిక వర్గం ఎమ్మెల్యేలు 30 మంది విజయ్కు మద్దతు ప్రకటించారు. దీంతో బలపరీక్షలో సులభంగా గట్టెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అన్నాడీఎంకే అధినేత పళనిస్వామిపై తిరుగుబావుట ఎగరవేసిన 30 మంది చీలిక వర్గం ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. వారికి నేతృత్వం వహిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే సివి షణ్ముగం అసెంబ్లీ స్పీకర్ జీవీడీ ప్రభాకర్ను కలిసి ఎస్పీ వేలుమణిని తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా నియమించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. డీఎంకేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏర్పాటైన పార్టీ అన్నాడీఎంకే అని, అలాంటిది ఈపీఎస్ను సీఎం చేయడానికి డీఎంకే మద్దతు ఇచ్చేందుకు అంగీకరించడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని సివి షణ్ముగం అన్నారు. ఈ ప్రతిపాదనను అంగీకరించాలని ఈపీఎస్ చేసిన వినతిని 90% మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారని తెలిపారు. ప్రస్తుతం అన్నాడీఎంకే ఎన్డీఏ నుంచి పూర్తిగా వైదొలిగిందన్న సివి షణ్ముగం పార్టీని కాపాడే దిశగా కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని, టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని మెజార్టీ సభ్యులంతా నిర్ణయించుకున్నామని తెలిపారు. విజయ్ 30 మంది అన్నాడీఎంకే అసమ్మతి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. షణ్ముగం నివాసానికి వెళ్లిన ఆయనకు వారంతా స్వాగతం పలికారు. శివగంగా జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గంలో ఒక్క ఓటు ఆధిక్యంతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఇవాళ ఉదయం శాసనసభలో విశ్వాస పరీక్ష ఓటింగ్లో పాల్గొనరాదని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణ స్థాయిలో ఉన్నందున అసెంబ్లీలో బలపరీక్షలో సేతుపతి పాల్గొనరాదని చెప్పింది.